ఒక్కడే ఉంటున్నావు సోపత్ కానీ దోస్తుని కూడా పిలుచుకొచ్చాను. ఏ బాబు లేవు డీజేటీలో 2 1 2 నిన్నటి వ్లాగ్ చూసావా? చూడచ్చు, మంచి ఎడిట్ చేసినావు. సో నాకేం ఇస్తున్నావు? సెలైన్ తీసుకోవాలి. హలో గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు డే 2 హాస్పిటల్లో అండ్ నిన్న సర్జరీ అయిన ఉండే. నిన్న ఈవినింగ్ నుంచి మార్నింగ్ 8 వరకు ఐసీయూలోనే ఉన్నా. అండ్ ఇప్పుడు వచ్చిన ఉండే. అండ్ ఫుడ్ ఏం తీసుకోవాలి, మొత్తం లిక్విడ్స్ ఏనంట, లిక్విడ్స్ మీద ఉండాలి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన తమ్ముడి ఆపరేషన్ సర్జరీ అయిపోయింది. ఈ పర్స యాక్చువల్గా మేము ఒక రీల్ ప్లాన్ చేసినాం డిజిటల్ కాస్టింగ్ మీద, కానీ టైం సెట్ లేకపోతే ఏం మామూలుగా ఉండదు. మినిమం ఉంటుంది మనతోనే అని డైలాగ్ వేస్తున్నాయి డైరెక్ట్ డిజిటల్. సో హౌస్ యువర్ ఎక్స్పీరియన్స్ ఆఫ్టర్ యువర్ సర్జరీ? అనెస్టేషియా ఇచ్చారు, ఇచ్చిన తర్వాత కథ నేను వేరే లోకంలో పోయినా. అలా ఏం నిజం చేస్తాను చెప్పాలంటే వీళ్ళు బయటకు తెచ్చిన తర్వాత ఇంగ్లీష్ మాట్లాడుతున్నాం మొత్తం. అసలు లోపల కూడా ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నట్టు మొత్తం. ఇంగ్లీష్ ఫ్లయింగ్. చిన్న క్లిప్ రికార్డ్ చేసిన పెడతా. సర్జరీ అయ్యాక చిన్నాలో ఏమి డిఫరెన్స్ కనిపిస్తుంది అని అంటే ఏం లేదు, ఇదే ఒకటి వస్తుంది ఆడ కొంచెం ల్యాబ్రోస్కోపిక్. మనోడిది అయింది ల్యాబ్రోస్కోపిక్ సర్జరీ. మన అపెండిక్స్ కోసం ఓపెన్ ఉంటుంది, ల్యాబ్రోస్కోపిక్ ఉంటుంది. మనకి ల్యాబ్రోస్కోపిక్ చేయించినాం. ల్యాబ్రోస్కోపిక్ చేపిస్తే ఏంటంటే అడ్వాంటేజ్, చిన్నగా కట్లు చిన్న ఉంటుంది, పెద్ద కుట్లు పడే నొప్పి తక్కువ ఉంటుంది. ఈరోజు చిన్నగా సౌండ్ తోటి కొంచెం అడ్జస్ట్ కావాలి, ఎందుకంటే మనోడికి చిన్న ల్యాబ్రోస్కోపిక్ అయిన దగ్గర కుట్లు వేసారు. సో గట్టిగా మాట్లాడిన వాడికి నరాలు జూమంటున్నాయంట. సో సెన్సిటివ్ పేస్ట్ పెట్టాను. ఉప్పు లేదు. ఓకే, సో నవ్వినా కూడా జుమ్ము జుమ్ము అంటుంది. నువ్వు యాక్టింగ్ చేస్తున్నావా? లేదు, నిజంగా నిజం చేస్తున్నా. ఓకే, సో నిన్నటి వ్లాగ్ చూసావా? చూసిన పొద్దున ఎలా ఉంది? మంచిగా వచ్చింది, మంచి ఎడిట్ చేసినావు. సో నాకేం ఇస్తున్నావు? సెలైన్ తీసుకోవాలి. అలా 2 అద్దు చిన్న ఉన్నాయి, వేరేది కొని పెద్దది ఇది అద్దు మనకి. ఎందుకంటే వేరే సెలైన్ తీసుకుంటాం. గ్రీన్ కలర్ డిశ్చార్జ్ ఎప్పుడంట? డిశ్చార్జ్ రేపు అని అంటున్నాను. డిశ్చార్జ్ రేపు అయితే కావచ్చు. ఎప్పుడంటే కండిషన్, నువ్వు తినే పొజిషన్లు ఉంటావా ఉండవా, నువ్వు తిన్న తర్వాత నిన్న అంటే అనెస్థీషియా ఇచ్చారు కదా. సో 24 hours అబ్జర్వేషన్ ఉంటారు. సో అబ్జర్వేషన్లో ఉన్న తర్వాత నువ్వు తినే పొజిషన్లో ఉంటే అప్పుడు వాళ్ళు ఆలోచించి నెక్స్ట్ మూవ్ తీసుకుంటారు. లేదని అంటే అనెస్థీషియా ఇచ్చిన తర్వాత ఇమీడియట్గా ఫుడ్ తింటే వామిటింగ్స్ అవుతాయి. సో ఆ ఉద్దేశంతో అలా. సో నిన్న నీకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండే? పోతున్నా నర్వస్ పోయిన తర్వాత మాట్లాడేది, నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు, ఏమైదాం అనుకుంటున్నావు అన్నది చెప్పిన అన్ని. తర్వాత నన్ను ఒక ఇంజక్షన్ ఇచ్చేయండి.
ఇచ్చిన తర్వాత 2-3 minutesకి కిందికి వెళ్ళి రాక మొత్తం ఇక స్పర్శ లేదు. చూస్తున్నాడు సోయిలు ఉండేనా? సోయిలు ఉన్నాయి. ఏడికి వచ్చి మొత్తం తిమ్మిరెక్కినట్టు వచ్చేసింది కింద కాళ్ళ వేళ్ళ నుంచి పైన వచ్చేసి రాక చెక్ చేస్తా ఉన్నాడు ఉన్నదా స్పర్శ లేదా చూస్తా ఉన్నాడు. ఒకసారి గట్టిగా వచ్చిన తర్వాత ఏమైనా అనిపిస్తుంది అంటే లేదు కథ కొన్ని నిద్ర వస్తే వండుకో అని చెప్పారు. కట్ చేస్తారు, స్టార్ట్ చేసారు, కట్ చేసారు, ఆపరేషన్ స్టార్ట్ చేసారు. మళ్ళీ ఇంజక్షన్ ఇచ్చారు. ఇంజక్షన్ వెళ్ళదు. నేను ఏదో లోకంలో పోతున్నా ఏమేమో ఆడుతున్నా అంట. వాళ్ళు చెప్తున్నారు అయిపోయిన తర్వాత గంట సేపు అయినా ఏదో కొత్త అది కూడా అనెస్థీషియానే అంట. దానివల్ల నీకు అన్ని ఓపెన్ గా నువ్వు నిజాలే చెప్తావు అంట. నువ్వు మొత్తం ఇంగ్లీష్ లోనే మాట్లాడుతున్నావు. నేను కూడా వచ్చినప్పుడు వేరే మా రైట్. ఇంకొకటి మనోడికి గుడ్ న్యూస్ ఏంది అని అంటే ఇస్కాన్ నిజామాబాద్ నుంచి నిన్న కాల్ వచ్చింది సర్జరీ అయితే. ఈరోజు సర్టిఫికేట్ ఇస్తారు. సర్టిఫికేట్ డిస్ట్రిబ్యూషన్ యాక్చువల్గా టైం 6 అయితే మనం వెళ్ళాలి. ఓకే 6 అవుతున్నట్టే అయితే. సో తెచ్చుకోవాలి. నేనే పిలిచిర్రు, చెప్పిన ఇట్లా ఇట్లా అనేసరికి సో నో ప్రాబ్లం యూ కమ్ వి గివ్ అని అన్నారు. దెన్ వి గో అని మేము వెళ్దాం. సో ఇస్కాన్ నిజామాబాద్కి వెళ్ళి సర్టిఫికేట్ తీసుకొని వచ్చి తర్వాత మళ్ళీ కలుస్తాం. ఓకే నువ్వు ఒక్కడే ఉంటున్నావు సోపత్ కానీ దోస్తుని కూడా పిలుచుకొచ్చింది. అవునా? వాళ్ళు తెలుసా మన నాయకుడి ఏ బాబు లేవు డీజేటీలు 2, 1, 2 ఇద్దరు రెడీ ఉన్నారు. మ్యాగ్నెటిక్ మైండ్స్ ఇద్దరి. సో గైస్ రేపు డిశ్చార్జ్ చేస్తానని చెప్పారు. సో చూద్దాం, రేపు డిశ్చార్జ్ అయితే రేపటి నుంచి కొత్త బ్లాగ్ చేద్దాం. బట్ సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ బ్లాగ్. ఈ బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం పక్క లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ సీ ద నెక్స్ట్ వీడియో అంటే దాన్ని